హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 854కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి అమెజాన్ కస్టమర్ సేల్స్ని అయితే అనౌన్స్ చేసేసింది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు అప్ టు 70% వరకు ఆల్ ప్రోడక్ట్స్ మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. అంటే స్మార్ట్ ఫోన్స్ అంటే యాక్సెసరీస్ మీద అప్ టు 40% డిస్కౌంట్ అంటున్నారు. ల్యాప్టాప్స్ మీద 30% అంటున్నారు. ఇయర్ బడ్స్ అండ్ హెడ్ ఫోన్స్ మీద 40%, స్మార్ట్ వేరబుల్ డివైసెస్ మీద అప్ టు 40%, అలాగే అమెజాన్ డివైస్ మీద 30% మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూశాను, బట్ ఒకసారికి పెద్దగా మనకి మార్పులు అయితే ఏమీ కనిపించలేదు. సో త్రాన్యూ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయింది అనమాట. సో ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ అనేది X50 Pro కి సక్సెసర్ అని చెప్పి అయితే వస్తుంది. అంటే X60 Pro అయి ఉండొచ్చు. అంటే అఫీషియల్ గా నేమ్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఈ మొబైల్ అని అనిపిస్తుంది అనమాట. రీసెంట్ గానే మనకి కోడ్ నేమ్ కూడా బయటకు వచ్చింది, రేస్ అని చెప్పేసి. ఆ మొబైల్ ఇప్పుడు మనకి ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ లో సర్టిఫై అయితే బయటకు వచ్చిందనమాట. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక అలాగే రియల్మీ రానున్న రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చే ప్రోడక్ట్స్ మీద, అంటే వీళ్ళు విజన్ మీద ఒక అనౌన్స్మెంట్ అయితే చేసినట్టు తెలుస్తుంది అనమాట. దీనికి గాను వీళ్ళు ఒక యానిమేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యానిమేషన్ కూడా మార్క్ అయితే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మార్క్ అనే అతను సో మూవీస్కి యానిమేషన్ అయితే చేస్తుంటాడు. సో తను వచ్చేసరికి ఎల్లో క్యాట్ ని అనౌన్స్ అయితే చేశారు. రియల్మీ అని చెప్పేసి పేరు అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే అడ్వాన్స్డ్ విజన్ అనమాట. రాబోయే రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వీళ్ళు దీన్ని అయితే ఇండికేట్ చేస్తున్నారు. సో త్రాన్యూ చూస్తే మనకి సారేగామా క్యార్వాన్ కారోకే ఆడియో ప్లేయర్ని అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన స్పీకర్ బాక్స్తో కంపేర్ చేస్తే ఇందులో వచ్చేసరికి బిల్ట్ ఇన్ డిస్ప్లే కూడా అయితే ఉంటుంది. ఏవైతే మనం సాంగ్స్ ఇందులో ప్లే చేస్తూ ఉంటామో ఆ సాంగ్స్ అనే లిరిక్స్ మనకి ఆ డిస్ప్లే మీద అయితే ప్లే అవుతూ ఉంటాయి, అంటే చూపిస్తూ ఉంటాయి. అన్ని సాంగ్స్ కాదు, హిందీ ఇంగ్లీష్లో కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ అనేవి డిస్ప్లే అయితే చేసి చూపిస్తాయి. ప్రైస్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. 19,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది అనమాట సారేగామా. సో త్రాన్యూ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS అంటే ఐప్యాడ్ అండ్ వాచ్ ఓఎస్ అప్డేట్ అనేది రిలీజ్ చేసింది అనమాట. iOS అంటే ఐప్యాడ్ ఓఎస్లో 14.3ని రిలీజ్ చేసింది. దీంతో పాటు మీకు ఫిట్నెస్ ప్లస్ అని రీసెంట్గా వీళ్ళు సర్వీస్ అయితే తీసుకొచ్చారు. ఫ్రీ అనుకోమాకండి, అది మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని. ఆ సర్వీస్ అనేది ఇప్పుడు మీకు ఇందులో ఎనేబుల్ అయితే అయింది. ఇక అలాగే వాచ్ ఓఎస్ వచ్చేసరికి 7.2 అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ వాచ్ ఓఎస్ లో మీకు ఈ అప్డేట్ తో పాటు కార్డియో ఫిట్నెస్ లెవెల్స్ ను కూడా అయితే వీళ్ళు పొందుపరిచారు అనమాట. ఇక పై నుంచి మీరు ఫిట్నెస్ లెవెల్స్ కార్డియోకి సంబంధించినవి కూడా ఇప్పుడు యాపిల్ వాచ్లో అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ స్పోటిఫై నుంచి. స్పోటిఫై ప్రత్యేకించి ఇండియన్స్ కోసం వీళ్ళు ప్రీమియం మినీ ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇది 1 డే అండ్ 1 వీక్ అయితే ఈ ప్లాన్ అయితే ఉంటుంది. 1 డేకి వచ్చేసరికి 7 రూపీస్, 1 వీక్ వచ్చేసరికి 25 రూపీస్ ఈ ప్లాన్ ఛార్జ్ అయితే చేస్తుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి 10,000 సాంగ్స్ వరకు సో మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు 5 డివైసెస్లో. ఈ ప్లాన్లో వచ్చేసరికి ఓన్లీ 30 సాంగ్స్నే, అది కూడా 1 డివైస్లోనే డౌన్లోడ్ చేసుకునే టైప్లో అయితే ఈ మినీ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. నేనైతే ఇలాంటి ప్లాన్స్ తీసుకోను. వీటికి మామూలుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే మనకి మూవీస్కి వాటికి తీసుకుంటానే కానీ సాంగ్స్కి తీసుకోను. నాకు ఎలాగో ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ మ్యూజిక్లో అయితే మనకి సాంగ్స్ ఫ్రీగానే దొరుకుతుంటుంది ఎయిర్టెల్ సిమ్ వాడే వాళ్ళకి. అలాగే జియో ఉంది. సో జియో వచ్చేసరికి జియో సావన్ ఉంది. అప్పుడప్పుడు యాడ్స్ ప్లే అయినప్పటికీ ఫ్రీగా అయితే లభిస్తున్నాయి. సో వాటిని అయితే నేను యూజ్ చేస్తాను. గానా కూడా ఫ్రీ అనుకుంటా, బట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో త్రాన్యూ చూస్తే మనకి రీసెంట్గానే విస్టోన్ ప్లాంట్ని వాళ్ళ వర్కర్స్ సో ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే కదా. అక్కడ మనం నిన్నే మీకు చెప్పాను 437 కోట్ల వరకు నష్టం చవి చూసిందని చెప్పేసి. సో ఇప్పుడు మనకు తెలుస్తున్న మరికొన్ని విషయాల్లో చూస్తే ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు ఐఫోన్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ వచ్చేసరికి iPhone 7 అండ్ iPhone SE 2020 మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో వాటిని వచ్చేసరికి చాలా వరకు దొంగతనం కూడా అయితే చేశారని చెప్పేసి ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుంది. సో త్రాన్యూ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S10 One UI 3.0 అప్డేట్ అనేది, అంటే బీటా అప్డేట్ అనేది వీటికి రోల్ అవుట్ అయితే చేసింది రీసెంట్గానే. సో ఇందులో వచ్చేసరికి ఇప్పుడు బీటా 2 కూడా రిలీజ్ అయితే చేసింది సామ్సంగ్. మీరు ఎవరైనా బీటా ప్రోగ్రామ్లో ఉండి బీటా యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు బీటా 2 కూడా వచ్చి ఉంటుంది. సో త్రాన్యూ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ హోమ్ మ్యాక్స్ దీన్ని ఇకపై నుంచి డిస్కంటిన్యూ చేయబోతున్నట్టుగా అయితే గూగుల్ అనౌన్స్ చేసిందనమాట. గూగుల్ హోమ్ మ్యాక్స్ అనేది 2017లో వీళ్ళు ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు. సో ఇప్పటికి 3 years అయిపోతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ హబ్ మ్యాక్స్ అయితే తీసుకొచ్చారు, దాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసరికి ఇప్పుడు జూమ్ సపోర్ట్ని అయితే, అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ కాల్స్ సో సపోర్ట్ని అయితే ఇప్పుడు గూగుల్ అయితే తీసుకొచ్చింది. సో తర్వాత న్యూస్ మనకి షామీ నుంచి. షామీ చైనాలో మీ రీడర్ ప్రోన్ అయితే లాంచ్ చేసింది అనమాట. మనకి అమెజాన్ కిండ్లే తెలిసిందే కదా, ఈ బుక్. సో అదే కైండ్ ఆఫ్ లో వీళ్ళు వచ్చేసరికి నేనైతే ఇక్కడ రిలీజ్ చేసి ఇందులో వచ్చేసరికి 7.8 inches
ఈ ఇంక్ డిస్ప్లే అయితే ఉంటుంది. 24 లెవెల్ వరకు కలర్ టోన్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ తో అయితే రన్ అవుతుంది, 8.1 తో అయితే ఈ బుక్ అయితే రన్ అవుతుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు అక్కడ 12,400 రూపాయలు ప్రైస్ పెట్టారు. అమెజాన్ కిండ్లీతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. సో ర్యాంక్ చూస్తే మనకి వోడాఫోన్ ఐడియా నుంచి సో వీళ్ళు వచ్చేసరికి వైఫై కాలింగ్ సర్వీస్ని రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. కొన్ని సర్కిల్స్కి వచ్చేసరికి వీళ్ళు రోల్ అవుట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి ఈ సర్వీస్ అనేది వీళ్ళు టెస్ట్ అయితే చేశారు, ఇప్పుడు వచ్చేసరికి రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. జియో ఎయిర్టెల్ ఎప్పటి నుంచో వైఫై కాలింగ్ సర్వీస్ని అయితే అందించేసింది, ఇప్పుడు వోడాఫోన్ ఐడియా అయితే అందిస్తుంది అనమాట. ఈ వైఫై కాలింగ్ ఫీచర్ అనేది మనకి నెట్వర్క్ లేని ప్లేస్లో వైఫై ఉంటే చాలు, సో మన కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఫ్లైట్ మోడ్లో పెట్టినా సరే వైఫై ఆన్లో ఉంటే మనకు కాల్స్ అయితే వచ్చేస్తాయి. సో త్రాన్యూ చూస్తే మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ కొలాబ్, ఇది ఎప్పుడో మనకి 1 year బ్యాకే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. టిక్ టాక్ పోటీగా వీళ్ళు తీసుకొద్దాం అని చెప్పేసి. ఆ టైంలో వచ్చేసరికి ఇది కొంతమంది యూజర్స్ కూడా టెస్టింగ్ పర్పస్ దీన్ని ఇన్స్టాలింగ్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు దీని వచ్చేసరికి అఫీషియల్గా యూఎస్లో లాంచ్ అయితే చేశారు. ఓన్లీ ఐఓఎస్ డివైస్కి మాత్రమే దీని అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. టిక్ టాక్ పోటీగా అని చెప్పి దీని అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా ఈ కొలాబ్ని అయితే తీసుకొచ్చారు. సో త్రాన్యూ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా ఈ రోజు యూరోప్లో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. నోకియా 5.4, ఇంకోటి వచ్చేసరికి నోకియా C1+. ఈ 2 మొబైల్స్ అతి త్వరలో మన ఇండియాలో కూడా అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇందులో మనకి నోకియా 5.4 డిస్ప్లే సైజ్ 6.39 ఇంచెస్ HD+తో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది, ప్రాసెసర్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, క్వాల్కామ్ ప్రాసెసర్. ఇంకా రేర్ సెట్ కెమెరా మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నారు. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు. ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు, అక్కడ 16,900 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాలో ఇంత ప్రైస్ అయితే వీళ్ళు పెట్టరు అనుకోండి. ఇక అలాగే నోకియా C1+, ఈ మొబైల్ డిస్ప్లే 5.45 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద రన్ అయ్యే మొబైల్, అందుకే 1GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ ఏంటనేది వీళ్ళైతే చెప్పట్లేదు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటున్నారు, మేబీ నేను అనుకోవడం ఏ సెక్ట్రాన్ ప్రాసెసర్ యూజ్ చేస్తుంటారు. ఇక రేర్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు చూస్తే మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తాయి. బ్యాటరీ వచ్చేసరికి 2500 mAh బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు అక్కడ 6,200 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో త్రాన్యూ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ZooX ఈ రోజు అయితే ఆవిష్కరించింది అనమాట. వీళ్ళు దీని మీద దగ్గర 6 years నుంచి అయితే వర్క్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి రోబోట్ టాక్సీ, డ్రైవర్ లెస్ అనమాట. డ్రైవర్ అయితే ఉండడు, ఇది 2 డైరెక్షన్లోను ఇదైతే జర్నీ చేస్తుంది. ఎటు నుంచి అయినా వెళ్తుంది, ఎటు నుంచి అయినా వస్తుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఒక రోబోటిక్ ట్యాక్సీ మీద అయితే వీళ్ళు 6 years నుంచి అయితే వర్క్ చేస్తున్నారు. దీని వచ్చేసరికి వీళ్ళు ఈ రోజు ఆవిష్కరించారు అనమాట. ఇది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ అయితే చూపించారు. సో ఈ ట్యాక్సీ వచ్చేసరికి ఇది AI మీద అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా అయితే రన్ అవుతుంటుంది. దీంట్లో వచ్చేసరికి మనకి 2 సిట్టింగ్స్ అయితే ఉంటాయి, ఆపోజిట్ సిట్టింగ్స్ అయితే 2 sides అయితే ఉంటాయి. సో ఈ ట్యాక్సీ వచ్చేసరికి 120 km/h అయితే జర్నీ చేస్తుంది అంటున్నారు. ఇది మీకు హైవేల మీద అలాగే వచ్చేసరికి సిటీ వేలో కూడా అయితే వెళ్ళగలదు. ఇంకా ఇప్పుడు దీన్ని వచ్చేసరికి వీళ్ళు యూఎస్లోను కాలిఫోర్నియాలో సిటీస్లో, సో పబ్లిక్ ప్లేసెస్లో అయితే ఇప్పుడు ట్రయల్కి అయితే తీసుకురాబోతున్నారు. మేబీ అతి త్వరలో మనం ఈ రోబో ట్యాక్సీని అయితే చూడడానికి ఉండొచ్చు. మన ఇండియాలో కాదు, యూఎస్లోనో కెనడాలోనో అటు సైడ్ అయితే చూడొచ్చు. సో త్రాన్యం చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ అలెక్సా ట్రాన్స్లేషన్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చింది అనమాట. మొత్తం వచ్చేసరికి మనకి 6 లాంగ్వేజెస్ని అయితే ట్రాన్స్లేట్ చేసి చూపుతుంది. ఇందులో హిందీ కూడా అయితే ఉంది. సో ట్రాన్స్లేట్ అంటే మనకి లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి సో మనకైతే వినిపిస్తుంది అనమాట. ఏవైతే అలెక్సా డివైసెస్ ఉంటాయో ఎక్కువ డివైసెస్, సో వీటిలో వచ్చేసరికి ఈ సపోర్ట్ని అయితే ఇప్పుడు అమెజాన్ తీసుకొచ్చింది. ర్యాంక్ చూస్తే మనకి మళ్ళీ యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 13 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చేసరికి మనకి ప్రో-మోషన్ సపోర్ట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే 90Hz అండ్ 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే ఈ మొబైల్స్ ఈసారి రాబోతున్నాయంట. ఇంతే కాకుండా ఈ మొబైల్స్లో వచ్చేసరికి మనకి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి రోమర్స్ అయితే చెప్తున్నాయి. ఇంకా అలాగే మనకి మింగ్చుంగు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇయర్ వచ్చేసరికి మనకి iPhone 12 సిరీస్ కొంచెం లేట్ అయితే అయినాయి, లాంచింగ్ డిలే అయినాయి. అలాగే వచ్చేసరికి ప్రొడక్షన్ కూడా అయితే డిలే అయింది. దానికి రీజన్ తెలిసిందే మనకి COVID-19. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు తీసుకురాబోయే iPhone 13 లైనప్ ఏదైతుందో ఇది వచ్చేసరికి కరెక్ట్ టయానికి అయితే వస్తాయని చెప్పేసి ఇప్పుడు మింగ్చుంగు అయితే చెప్తున్నాడు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో A15s, వీళ్ళు A15కి సక్సెసర్ అంటారు, A15s సక్సెస్ కాదని నేను అంటాను. సో A15s మొబైల్ అనేది ఇప్పుడు మనకి ఏ రకంగా ఉంటుందనే డిజైన్ అయితే
బయటకైతే వచ్చినాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు పోస్టర్లో ఈ మొబైల్లో మనకి త్రిబుల్ రేర్ కెమెరా ఉండబోతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఫ్లాష్ లైట్ ఉంది, అలాగే మనకి రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా అయితే రివీల్ అయింది. 9,990 రూపీస్ ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టు తెలిసింది అనమాట. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నాయంట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.52 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంక ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హెలియో P35 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ మొబైల్ని ఎప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తారనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని ఇంకా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.